Praise Lord everyone. Today we are learning keyboard lesson 1. We have already looked into introduction of the keyboard, right? We have looked all of these things, but today we will get into beginner lesson 1. ఓకే, మనం ఈరోజు బిగినర్ లెసన్ 1 నేర్చుకుందాము. ఓకే, మనము లాస్ట్ సెషన్లో ఏం చూసాము? వీ హ్యావ్ సీన్ హౌ మెనీ బ్లాక్స్ వీ హ్యావ్, హౌ మెనీ వైట్స్ వీ హ్యావ్ కదా. తర్వాత వీ హ్యావ్ ఆల్సో సీన్ వన్ సెట్లో 12 కీస్ ఉంటాయని చూసాం కదా, స్టార్టింగ్ ఫ్రమ్ సి, సి షార్ప్, డి షార్ప్, ఈ, ఎఫ్, ఈకి షార్ప్ లేదు బికాస్ వీ డు నాట్ హ్యావ్ బ్లాక్, ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్ అండ్ దెన్ బి. సో మొత్తం సి నుంచి బి వరకు 12 కీస్ ఉన్నాయి, రైట్? 1 2 3 4 5 6 7 వైట్స్ అండ్ 1 2 3 4 5 బ్లాక్స్ కదా. దిస్ ఈజ్ వన్ సెట్. అలాగే సేమ్ థింగ్, ఈ వన్ సెట్ ఈజ్ గోయింగ్ టు రిపీట్ ఆల్ ఓవర్ అగైన్ ఇన్ ది కీబోర్డ్. ఇదే మనకి కీబోర్డ్లో మొత్తం రిపీట్ అవుతుంది. అలా చూస్తే ఇది సెకండ్ సెట్. ఓకే, సి నుంచి స్టార్ట్ అవుతే బికి క్లోజ్ అవుతుంది, రైట్? సి షార్ప్, డి షార్ప్, ఈ, ఎఫ్ షార్ప్, జీ షార్ప్, ఏ షార్ప్ అండ్ దెన్ బి, రైట్? అండ్ దిస్ ఈజ్ ది థర్డ్ సెట్ అండ్ దిస్ ఈజ్ ఫోర్త్ సెట్. అలా మనకి ఫిఫ్త్ సెట్ కూడా కీబోర్డ్లో ఉంటుంది. ఓకే, ఇది కంప్లీట్ కీబోర్డ్, 61 కీస్ ఉన్న కీబోర్డ్లో, రైట్? నా కమింగ్ టు ఫస్ట్ లెసన్. ఓకే, మనకి ఈ సౌండ్ ఉన్నాయి, సి, ఇది కీస్ పేర్లే కాదు, దిస్ ఇస్ ఆల్సో ది నోట్. వి కాల్ ఇట్ యాజ్ సి నోట్, సి షార్ప్ నోట్, డి నోట్, డి షార్ప్, ఈ. వీటిని ఏమంటామంటే మనము నోట్స్ అంటాం. మ్యూజిక్ థియరీలో వి కాల్ ఇట్ యాజ్ నోట్స్. ఓకే, సో మనకి మొత్తం 5 సెట్స్ ఉన్నాయి కాబట్టి వైల్ వీఆర్ ప్లేయింగ్ విత్ రైట్ హ్యాండ్ వి విల్ స్టార్ట్ ప్లేయింగ్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది కీబోర్డ్. మనము కీబోర్డ్ సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తాం. దెన్ వీ విల్ మూవ్ టువర్డ్స్ రైట్ హ్యాండ్ సైడ్. ఈ రైట్ హ్యాండ్ మనం సెంటర్లో నుంచి ప్లే చేసుకుంటూ ఇలా రైట్ హ్యాండ్ సైడ్ మోస్తాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యూ కెన్ యూజ్ ఇట్ ఆన్ ది 2 సెట్స్. ఫస్ట్ సెట్లో, సెకండ్ సెట్లో మనం లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఆ విధంగా మనము we will see how to use the fingers also today. Now coming to notations. ఈ నొటేషన్స్లో మనం ఒకటి అర్థం చేసుకోవాలి. నొటేషన్స్ ఈజ్ నథింగ్ బట్ నోట్స్. నొటేషన్స్నే షార్ట్కట్లో నోట్స్ అంటాం, రైట్? సో ఇందులో మనం ఒకటి నేర్చుకోవాలి. ఓకే, నౌ ఫ్రమ్ సి ఐఎమ్ టేకింగ్ ది సెంటర్ పార్ట్ ఆఫ్ ది కీబోర్డ్, ఓకే, టు ఎక్స్ప్లెయిన్ యూ అండ్ హెల్ప్ యూ అండర్స్టాండ్ ఇట్ బెటర్. ఓకే, సి నుంచి చెప్పాం కదా, మనకి నొటేషన్స్ అన్నది మ్యూజిక్లో సి నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో సి నుంచి మనం చూస్తే సి నుంచి సి షార్ప్కి, ఫ్రమ్ సి టు సి షార్ప్ ఇట్ ఈస్ హాఫ్ స్టెప్. ఇట్ ఈస్ ఓన్లీ హాఫ్ స్టెప్. ఓకే, హాఫ్ స్టెప్ డిస్టెన్స్లే అంటే హాఫ్ నొటేషన్ డిస్టెన్స్, హాఫ్ నోట్ డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు సి షార్ప్ నుంచి డీకి వెళ్ళడానికి అగైన్ ఇమీడియట్గా నెక్స్ట్ ఉంది కదా, అగైన్ హాఫ్ నోట్ డిస్టెన్స్ ఇది, రైట్? ఇక్కడ మనము డిస్టెన్స్ క్యాలిక్యులేషన్ నేర్చుకుంటున్నాం. వీఆర్ అండర్స్టాండింగ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ వన్ నోట్ టు ది అదర్ నోట్. ఓకే, అది మనం నేర్చుకుంటున్నాం కదా. సో సి నుంచి సి షార్ప్కి ఓన్లీ హాఫ్ అ నోట్ డిస్టెన్స్ ఉంది. ఇట్ ఈస్ ఓన్లీ అ హాఫ్ నోట్ డిస్టెన్స్ ఫ్రమ్ సి టు సి షార్ప్. ఇప్పుడు సి షార్ప్ నుంచి డీకి అగైన్ హాఫ్ నోట్, డీకి, డి టు డి షార్ప్ హాఫ్ ఎ నోట్, డి షార్ప్ నుంచి ఈకి హాఫ్ నోట్ డిస్టెన్స్, ఈ నుంచి ఎఫ్కి హాఫ్ నోట్, ఎఫ్ నుంచి ఎఫ్ షార్ప్కి హాఫ్ నోట్ డిస్టెన్స్, ఎఫ్ షార్ప్ నుంచి జీకి హాఫ్ నోట్ డిస్టెన్స్, అగైన్ ఫ్రమ్ జీ టు జీ షార్ప్ హాఫ్ నోట్ డిస్టెన్స్, జీ షార్ప్ నుంచి ఏకి హాఫ్ నోట్ డిస్టెన్స్, ఏ టు ఏ షార్ప్ హాఫ్ నోట్ డిస్టెన్స్, ఏ షార్ప్ నుంచి బీకి హాఫ్ నోట్ డిస్టెన్స్ అండ్ సికి. ఇట్లా ఇమ్మీడియట్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇమ్మీడియట్గా పక్క నోట్కి షిఫ్ట్ అవ్వినప్పుడు then it is half note distance. Rule number 1. Okay, if I am shifting immediately to the next note or the second note from the first note, it is half note distance. Okay, మనకి ఓన్లీ హాఫ్ నోట్ డిస్టెన్స్ ఉంది. దెన్ వాట్ ఈస్ ఫుల్ నోట్ డిస్టెన్స్? ఇప్పుడు ఫుల్ నోట్ డిస్టెన్స్ అంటే ఏంటి? ఈ సి నుంచి సి షార్ప్ వదిలేసి డీకి వెళ్ళామనుకోండి, రైట్? ఇఫ్ ఐఎమ్ మూవింగ్ ఫ్రమ్ సి టు
డి, సి డి, అది ఫుల్ నోట్ డిస్టెన్స్. ఓకే, దట్ ఈస్ ఫుల్ నోట్ డిస్టెన్స్. సి నుంచి సి షార్ప్కి హాఫ్, సి టు డి ఈస్ ఫుల్ నోట్. ఓకే, సి డి, నౌ ఐ am playing a full note, రైట్. డి నుంచి డి షార్ప్కి ఇట్ ఈస్ అగైన్ హాఫ్ నోట్ కదా, ఇమీడియట్గా పక్కన ఉంది కదా డి పక్కన. సో దట్ ఈస్ అగైన్ హాఫ్ నోట్ డిస్టెన్స్. డి టు డి షార్ప్ ఈజ్ హాఫ్ నోట్ డిస్టెన్స్. బట్ డి టు ఈ వెళ్ళాను అనుకోండి, డి ఈ, డి నుంచి ఈకి వెళ్ళినప్పుడు దట్ ఈస్ అగైన్ ఏ ఫుల్ నోట్ డిస్టెన్స్. సి టు డి ఫుల్, డి టు ఈ ఫుల్. నౌ ఈ టు ఎఫ్ వెళ్ళినప్పుడు అగైన్ హాఫ్ నోట్, బికాస్ మధ్యలో ఏమీ లేదు, మధ్యలో ఇమీడియట్గా నెక్స్ట్ నోట్ ఏముంది మనకి, ఈ తర్వాత ఎఫ్ ఉంది. సో దిస్ ఈస్ హాఫ్ నోట్. ఈ టు ఎఫ్ షార్ప్ వెళ్ళాను అనుకోండి, ఈ ఎఫ్ షార్ప్, ఈ నుంచి ఎఫ్ షార్ప్కి వెళ్తే ఇట్ ఈస్ ఫుల్ నోట్ డిస్టెన్స్, రైట్. ఇట్ ఈస్ ఫుల్ స్టెప్. దిస్ ఈస్ ఫుల్ స్టెప్ ఫ్రమ్ హియర్ టు హియర్. మధ్యలో ఒకటి వదిలేస్తే అప్పుడు దాన్ని మనం ఫుల్ స్టెప్ అంటాం, రైట్. నా ఎఫ్ షార్ప్ నుంచి జీ షార్ప్కి, ఓకే, నవ్ ఐఎమ్ లీవింగ్ జీ, ఎఫ్ నుంచి ఎఫ్ షార్ప్ నుంచి జీ షార్ప్కి. నవ్ దిస్ ఈస్ అగైన్ ఫుల్ నోట్ డిస్టెన్స్. ఓకే, ఎఫ్ షార్ప్ టు జీ షార్ప్ ఈస్ ఎ ఫుల్ నోట్. జీ షార్ప్ టు ఏ షార్ప్ ఈస్ అగైన్ full note distance. A sharp to C is full note distance because మధ్యలో B వదిలేసాను. ఇఫ్ యు ఆర్ లీవింగ్ ఎనీ కీ, వన్ కీ ఇన్ బిట్వీన్, ఓకే, ఒక కీ నుంచి ఒక కీ మధ్యలో వదిలేసి ఇంకో కీకి జంప్ అయినప్పుడు దాన్ని ఫుల్ నోట్ డిస్టెన్స్గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, వై దిస్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే మనకి నెక్స్ట్ స్కేల్స్ వస్తుంది థియరీలో. ఓకే, లైక్ వీ హ్యావ్ 12 నోట్స్ కదా, సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఇలా మనకి ఇవన్నీ ఎన్ని నోట్స్ ఉన్నాయి, 12 నోట్స్. ఈ 12 నోట్స్కి 12 స్కేల్స్ ఉన్నాయి. సికి సి స్కేల్ ఉంటుంది, సి షార్ప్ నోట్కి సి షార్ప్ స్కేల్ ఉంటుంది, డి నోట్కి డి స్కేల్ ఉంటుంది, ఓకే, ఈ నోట్కి ఈ స్కేల్ ఉంటుంది, ఎఫ్ నోట్కి ఎఫ్ స్కేల్, ఎఫ్ షార్ప్ నోట్కి ఎఫ్ షార్ప్ స్కేల్. సో అట్లా మనకి 12 స్కేల్స్ ఉంటాయి. సో ఆ స్కేల్స్ మనకు అర్థం అవ్వాలి అంటే ఈ హాఫ్ నోట్ డిస్టెన్స్, ఫుల్ నోట్ డిస్టెన్స్ మనము క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బట్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ఓకే, రైట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ సో ఫార్, రైట్. నౌ కమింగ్ టు ది స్కేల్, అండర్స్టాండింగ్ ది స్కేల్. స్కేల్స్లో మనకి బేసికల్గా 2 టైప్స్ ఉన్నాయి. ఓకే, వన్ ఈజ్ మేజర్ స్కేల్, అనదర్ వన్ ఈజ్ మైనర్ స్కేల్. బేసిక్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ ఆర్ మేజర్ స్కేల్ అండ్ మైనర్ స్కేల్. సో నేను ఇట్లా చెప్పినప్పుడు సికి 2 స్కేల్స్ ఉంటాయి, ఒకటి మేజర్ స్కేల్, ఒకటి మైనర్ స్కేల్. అలాగే డికి 2 స్కేల్స్ ఉంటాయి, ఒకటి మేజర్ స్కేల్, ఇంకొకటి మైనర్ స్కేల్. అలా అన్ని నోట్స్కి ఫర్ ఆల్ దీస్ నోట్స్ 12 నోట్స్ వీ విల్ హ్యావ్ 2 స్కేల్స్, మేజర్ స్కేల్ అండ్ మైనర్ స్కేల్. ఇప్పుడు మనకి 12 నోట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 12 నోట్స్కి ఎన్ని స్కేల్స్ అయ్యాయి, 12 స్కేల్స్ ఇన్ మేజర్ అండ్ 12 స్కేల్స్ ఇన్ మైనర్. సో ఆ విధంగా మనం చూస్తే మొత్తం 24 స్కేల్స్ ఉంటాయి కీబోర్డ్లో. ఈ స్కేల్స్ వచ్చాయనుకోండి ఫింగర్ ఈజీ అయిపోయింది, ఫింగర్ ప్రాక్టీస్కి ఈజీ అవుతుంది. అంతేకాదు మనం ఏ పాట పాడినా కూడా ఆ స్కేల్లోనే ప్లే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే ది సాంగ్ ఇన్ సి స్కేల్ అన్నాం అనుకోండి, మనం ఆ సి స్కేల్లోనే సాంగ్ ప్లే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ సి స్కేల్. సి స్కేల్లో ఏమేం కీస్ వస్తాయి, సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, సి. ఇట్లా మనకి సి నుంచి సి వరకు ఒక స్కేల్లో మనకి 8 కీస్ వస్తాయి. ఓకే, మళ్ళీ చూద్దాము. సి 1 ఫస్ట్ నోట్, డి సెకండ్ నోట్, ఈ థర్డ్ నోట్, ఎఫ్ ఫోర్త్ నోట్, జి ఫిఫ్త్ నోట్, ఏ సిక్స్త్ నోట్, బి సెవెంత్ నోట్ అండ్ క్లోజ్ విత్ సి ఎయిత్ నోట్ కదా. సి నుంచి సికి ఎప్పుడన్నా మనము సితో స్టార్ట్ చేస్తే మళ్ళీ సితోనే క్లోజ్ చేయాలి. దాన్ని ఏమంటారు అంటే ఇది స్కేల్, ఇది సి స్కేల్. ఓకే, సి స్కేల్లో మనకి ఎన్ని నోట్స్ వచ్చాయి, 7 నోట్స్ ప్లస్ అగైన్ స్టార్ట్ విత్ ది సేమ్ నోట్. సితో స్టార్ట్ చేస్తాం కాబట్టి సితో క్లోజ్ చేస్తాం. సో మనకి ఒక స్కేల్లో 8 నోట్స్ ఉంటాయి. ఎన్ని నోట్స్ ఉంటాయి, వి విల్ హ్యావ్ 8 నోట్స్ ఇన్ ఏ స్కేల్. అందుకే 8 నోట్స్ ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఒక ఆక్టేవ్ అంటాం. వి కాల్ దిస్ యాజ్ ఆక్టేవ్ ఇన్ మ్యూజిక్.
ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే కీబోర్డ్లో ఎన్ని ఆక్టేవ్స్ ఉన్నాయి ఈచ్ వన్ నుంచి? సి టు సి 1 ఫస్ట్ ఆక్టేవ్, సి టు సి సెకండ్ ఆక్టేవ్ కదా, అండ్ దెన్ అగైన్ సి టు సి థర్డ్ ఆక్టేవ్, ఫోర్త్ ఆక్టేవ్, అండ్ దెన్ లాస్ట్లీ ఫిఫ్త్ ఆక్టేవ్. మొత్తం 5 ఆక్టేవ్స్ మనకి కీబోర్డ్లో చూడడానికి కనిపిస్తుంది కదా. సో మనం సి నుంచి స్టార్ట్ చేస్తే సికి ఎండ్ అవుతుంది, డి నుంచి స్టార్ట్ చేస్తే డీకి ఎండ్ అవుతుంది, అది డి ఆక్టేవ్. సో ప్రతి స్కేల్కి కూడా ఒక ఆక్టేవ్ ఉంది. సి ఆక్టేవ్ విల్ కమ్ ఇన్ సి స్కేల్, డి ఆక్టేవ్ ఇన్ డి స్కేల్, ఈ ఆక్టేవ్, ఎఫ్ ఆక్టేవ్, జి ఆక్టేవ్, అలా ప్రతి స్కేల్లో మనకి 8 నోట్స్ ఉంటాయి. ఆ 8 నోట్స్ని ఆక్టేవ్ అంటాం. ఓకే, క్లియర్ నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఫార్ములా అర్థం చేసుకుందాం. ఓకే, హౌ డస్ ది స్కేల్ కమ్? సి స్కేల్లో మనకి CDEFGABC ఓన్లీ ఇవే ఎందుకు వస్తున్నాయి? మధ్యలో ఈ బ్లాక్స్ ఎందుకు రావట్లేదు? వై అదర్ కీస్ ఆర్ నాట్ కమింగ్? అది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఎస్ సో లెట్ us see how do we derive C scale. Now we know what all notes we have in C scale, right? We have C, then D, E, F, G, A, B, C, and the keyboard continues with D, E. This is the diagram of keyboard. C, C sharp, D, D sharp, E. We do not have E sharp, F, F sharp, G, G sharp, right? A sharp, B, and so on and so forth. Right, now in C scale we have these 8 notes, octave of C scale, C, D, E. That's why I have highlighted and circled them in black color. F, G, A, B, C, right? Now why don't we have these C sharp, D sharp, F sharp, G sharp, A sharp in between? Why are we not playing these 5 notes in C scale? Okay, let us try to understand. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ C sharp, D sharp, F sharp, G sharp ఇవి ఎందుకు రావట్లేదు? Now I told you there are 2 types of scales, major scale and minor scale. So major scale derive చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఓకే, దట్ ఈస్ ఫుల్ నోట్. సి నుంచి డికి ఫుల్ నోట్, డి నుంచి ఈకి ఫుల్ నోట్, ఈ నుంచి ఎఫ్కి హాఫ్ నోట్, ఎఫ్ నుంచి జీకి ఫుల్ నోట్, జీ టు ఏ ఫుల్ నోట్, ఏ టు బి ఫుల్ నోట్, అండ్ బి టు సి హాఫ్ నోట్. సి టు డి వీఆర్ లీవింగ్ సి షార్ప్. సో ఫస్ట్ నోట్ మనం ఫుల్ నోట్ వేయాలి. తర్వాత డి టు ఈ వీఆర్ లీవింగ్ డి షార్ప్. వీ షుడ్ లీవ్ డి షార్ప్. కాబట్టి అగైన్ సెకండ్ నోట్ ఆల్సో ఫుల్ నోట్. సో ఫుల్ నోట్, ఫుల్ నోట్, 2 ఫుల్ నోట్స్లో మనం 3 నోట్స్ కవర్ చేసాం, సి, డి, ఈ. తర్వాత ఫార్ములాలో నెక్స్ట్ ఏం స్టెప్ వేయాలంటే హాఫ్ నోట్ డిస్టెన్స్ స్టెప్ వేయాలి, ఈ టు ఎఫ్, CDEF కదా. తర్వాత ఎఫ్ నుంచి జీకి నా 3 ఫుల్ నోట్స్ వేయాలి ఇక్కడ నుంచి కదా, CDEF. నా ఎఫ్ నుంచి జీకి ఫుల్ నోట్, జీ టు ఏ అగైన్ ఫుల్ నోట్, ఏ టు బి అగైన్ ఫుల్ నోట్, అండ్ బి టు సి హాఫ్ నోట్. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ది ఫార్ములా ఆఫ్ deriving any major scale. So C scale ki ee formula ganaka apply cheste, that is how we are arriving at these notes. Ee notes lo manam arrive avutam, ee notes ni manam derive chestunam. Full note, full note, half note, full note, full note, full note, half note, C, D, E, F, G, A, B, C. ee vidhamga manam 7 steps lo we are deriving octave of C scale, right? I hope this is clear. If you have any doubts you can ask us in the group. All right, so ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నామో థియరీ పార్ట్, ఫుల్ స్టెప్, ఫుల్ స్టెప్, హాఫ్ స్టెప్, ఫుల్ స్టెప్, ఫుల్ స్టెప్, ఫుల్ స్టెప్, హాఫ్ స్టెప్ అంటే ఫుల్ నోట్, full note, half note, full note, full note, full note, half note. ఈ నేర్చుకున్న దాన్ని కీబోర్డ్లో మనం ఎట్లా అప్లై చేస్తామో చూసుకుందాం. ఓకే, రెడీ, స్టార్ట్. సి, నా చూడండి సి ఉంది కదా ఇక్కడ, సికి సి నుంచి డీకి వెళ్ళినప్పుడు ఫుల్ నోట్ వేసాను, రైట్, ఫుల్ నోట్. మళ్ళా డి నుంచి
ఈకి వెళ్ళినప్పుడు అగైన్ ఫుల్ నోట్ సి డి ఈ. నౌ ఐ హ్యావ్ పుట్ 2 స్టెప్స్. ఓకే, సిది క్యాలిక్యులేట్ చేయకూడదు. సి నుంచి ఐ స్టార్టెడ్ ఫ్రమ్ సి అండ్ ల్యాండెడ్ ఆన్ డి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్. ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫుల్ నోట్. సెకండ్ కూడా ఫార్ములాలో మనకేమొస్తుంది, ఫుల్ నోట్ వస్తుంది, రైట్? సెకండ్ ఫుల్ నోట్, రైట్? దెన్ ఫార్ములాలో మనకేంటి, థర్డ్ది హాఫ్ నోట్. చూసారా, ఇక్కడ ఈకి ఎఫ్కి మధ్యలో ఏం లేదు కాబట్టి నౌ వీఆర్ గోయింగ్ యాజ్ పర్ ది ఫార్ములా. ఫుల్ 2 ఫుల్స్ అయిపోయినాయి. నా థర్డ్ వన్ ఈస్ హాఫ్ స్టెప్. ఫుల్ హాఫ్ సిడిఈఎఫ్. 4 మనకి 3 స్టెప్స్లో 4 నోట్స్ ప్లే చేసాం కదా. డి ఈ ఎఫ్ సిడిఈఎఫ్. ఇది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఫార్ములా, ఫుల్ హాఫ్. ఇప్పుడు అలాగే మనకి ఫర్దర్గా ఎక్స్టెండ్ అవుతే ఈ ఎఫ్ నుంచి ఫుల్ హాఫ్ కదా. ఎఫ్ నుంచి మళ్ళీ జీకి ఫుల్ నోట్, జీ నుంచి ఏకి ఫుల్ నోట్ బికాజ్ వీఆర్ లీవింగ్ 1 నోట్ ఇన్ బిట్వీన్, రైట్? అండ్ జీ నుంచి ఏ నుంచి అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, వీఆర్ లీవింగ్ హాఫ్ నోట్ కదా. అండ్ దెన్ బి టు సి కదా, ఇక్కడ అగైన్ హాఫ్ నోట్. సో ఈ ఫార్ములాని మనం చూస్తే ఫుల్ నోట్, హాఫ్ నోట్, ఫుల్ నోట్, హాఫ్ నోట్, రైట్? ఇంత సింపుల్, చాలా సింపుల్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనం సి మేజర్ స్కేల్ ఈజీగా ప్లే చేసేయచ్చు కదా. ఎంత సింపుల్, రైట్? సో దట్ ఈస్ వై వీల్ హ్యావ్ టు రిమెంబర్ ది ఫార్ములా. ఫుల్ నోట్, హాఫ్ నోట్, ఫుల్ నోట్, హాఫ్ నోట్. అంతేకాదు వి షుడ్ ఆల్సో రిమెంబర్ ది నోట్స్, రైట్? సి డి ఈ ఎఫ్ జి ఏ బి సి, సి డి ఏ జి ఎఫ్ ఈ డి సి. Right? Very good. Now let us understand which fingers to use where. ఏ ఫింగర్ మనము కీస్ మీద ఎక్కడ యూస్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, థమ్ ఫింగర్. we will always start with thumb finger. ఓకే, సి నోట్ మీద థమ్ ఫింగర్, డి నోట్ మీద పాయింటర్ ఫింగర్, డి ఈ నోట్ మీద సెంటర్ ఫింగర్, ఎఫ్ నోట్ మీద రింగ్ ఫింగర్, రైట్? 1 2 3 4. First finger, second finger, third finger and fourth finger. Now we will keep this idle. 1 2 3 4. Same repeat. Now G నుంచి మిగిలిన 4 keys octave లో again we will repeat with the same fingers. 1 2 3 4. Simple. 4 4. 1 2 3 4. 1 2 3 4. 4 3 2 1 4 3 2 1. 1 2 3 4 5 6 7 8. 8 7 6 5 4 3 2 1. మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా స్పీడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత క్వాలిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? మనం ఎంత ఫాస్ట్గా ప్లే చేసిన దానికంటే ఫస్ట్ ఎంత క్వాలిటీగా మనము ప్లే చేస్తున్నాము అన్నది ఇంపార్టెంట్. ఓకే, సో ప్లీజ్ ప్రాక్టీస్ దీస్ పర్టికులర్ స్కేల్. ఓకే, ఇలా మనం 4 ఫింగర్ టెక్నిక్ యూజ్ చేయొచ్చు. ఇంకొక టెక్నిక్ కూడా ఉంది. ఇప్పుడు మనము ఇదే ఆక్టేవ్లో కాకుండా ఇఫ్ యూ రిమెంబర్ బిగినింగ్లో మనం చెప్పుకున్నాం కదా, వీ కెన్ ఆల్సో మూవ్ టు సెకండ్ ఆక్టేవ్, థర్డ్ ఆక్టేవ్, లేదంటే థర్డ్ ఆక్టేవ్ నుంచి ఫోర్త్ ఆక్టేవ్లోకి, ఫోర్త్ ఆక్టేవ్లో నుంచి ఫిఫ్త్ ఆక్టేవ్లోకి కూడా మనము మూవ్ అవ్వచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ టు మూవ్ 1 2 3, ఐ విల్ యూజ్ ఓన్లీ 3 and 4, 3 + 4 ఫింగర్ టెక్నిక్. 1 2 3, 1 2 3 4, 1 2 3, 1 2 3 4, 1 2 3, 1 2 3 4. ఇలా ఇంకొక ఆక్టేవ్లోకి షిఫ్ట్ అవ్వాలి అన్నప్పుడు మాత్రము we will have to use 3 fingers plus 4 finger technique. 3 plus 4, 1 2 3. Okay, 1 2 3, 1 2 3, 1 2 3 4. ఇలా 1 2 3, 1 2 3 4. ఈ 4 fingers యూజ్ చేసాం. 1 2 3,
1 2 3 4 1 2 3. Clear? Is it simple? Once again I will play and show you. 1 2 3 1 2 3 4 1 2 3. One two three one two three four 4 3 2 1 1 2 3 4 3 2 1 3 2 1. Sorry, it's 3 2 1, right? 1 2 3 1 2 3 4, and in reverse 4 3 2 1 3 2 1. 1 2 3 1 2 3 4 4 3 2 1 3 2 1. ఓకే, ఆ విధంగా మనము సి స్కేల్ని ఒక ఆక్టేవ్ నుంచి ఇంకో ఆక్టేవ్కి షిఫ్ట్ అవడానికి ఈ 3+4 ఫింగర్ టెక్నిక్ యూజ్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు ప్లే ఓన్లీ ఇన్ వన్ ఆక్టేవ్, దెన్ రిమెంబర్ 4+4. 1 2 3 4 1 2 3 4. Right? Very good. Now coming to how to understand ది సి కార్డ్. సి స్కేల్ ప్లే చేసినప్పుడు మీరు గమనించారా, నేను మధ్యలో లేదంటే అట్ ది ఎండ్లో లేదంటే బిగినింగ్లో ఇలా ప్లే చేస్తున్నాను కదా, ఈ ఫింగర్ వదిలేసి ఇలా ప్లే చేస్తున్నాను. రైట్, ఐఎమ్ ప్లేయింగ్ సి నోట్, డి వదిలేసాను, ఈ నోట్ ప్లే చేశాను, ఎఫ్ వదిలేసాను, జీ నోట్ ప్లే చేశాను. సి ఈ జీ, దిస్ ఈజ్ సి కార్డ్. Okay, this is called as C chord. C E G, C E G. This is C chord. ఇప్పుడు మనం C స్కేల్ ప్లే చేసేటప్పుడు ఫస్ట్ C chord ప్లే చేసి C స్కేల్ ప్లే చేస్తాం. And we will close with C chord again, right? C chord తో స్టార్ట్ చేసి C స్కేల్ ప్లే చేసి మళ్ళీ C స్కేల్ రివర్స్లో క్లోజ్ చేసి then we will close with C chord again. Start and close with C chord. Right? ఈ విధంగా C chord మనము ప్లే చేయొచ్చు. ఓకే, ఇఫ్ యూ రిమెంబర్ హౌ టు ప్లే కార్డ్, కార్డ్ ఎలా ప్లే చేయొచ్చు మనం కరెక్ట్గా గమనించినట్లయితే C స్కేల్లో వీ హ్యావ్ హౌ మెనీ నోట్స్, 8 నోట్స్ కదా, లేదంటే 7 నోట్స్ అని చెప్పుకోవచ్చు, లేదంటే ఆక్టేవ్లో 8 నోట్స్ ఉంటాయి. సి డి ఈ ఎఫ్ జి ఏ బి సి కదా, మనకి ఇన్ని ఉన్నాయి. ఇందులో సి స్కేల్లో మనకి ఇఫ్ యూ లుక్ అట్ సి స్కేల్లో మనం ఏమేమి నోట్స్ ప్లే చేసాం, ఫస్ట్ నోట్ సి ప్లే చేసాం, సెకండ్ నోట్ వదిలేసాం, థర్డ్ నోట్ ఈ ప్లే చేసాం, ఫోర్త్ నోట్ వదిలేసాం, ఫిఫ్త్ నోట్ జీ ప్లే చేసాం. అంటే ఒక స్కేల్లో మనకి ఫస్ట్ నోట్, రైట్, థర్డ్ నోట్ అండ్ ఫిఫ్త్ నోట్ 1 3 5 1 3 5. అలా 1 3 5 నోట్స్, స్కేల్లో 1 3 5 నోట్స్ విల్ బికమ్ ఇట్స్ ఓన్ కార్డ్. ఆ స్కేల్ యొక్క కార్డ్గా ఫామ్ అయిపోతుంది కదా. సో సి కార్డ్, first note, third note and fifth note in the C scale will become C chord. You can keep this finger idle. You can use first finger, second finger and fourth finger. Okay, because చిన్న పిల్లలకు కూడా మనం చూసినట్లయితే probably finger stretch అవ్వవు. So once you give this finger idle, once you keep this finger idle, the fourth finger is reachable to the fifth note. Clear? I hope this is clear to you. So ఈ వీక్ మీరు కీబోర్డ్ మీద మొత్తం ఆన్ ఆల్ దిస్ హోల్ ఆఫ్ దిస్ రైట్ సైడ్ ఆఫ్ ది కీబోర్డ్ you will practice this finger exercise, the whole scale and chord, C chord and C scale. 1 2 3 4 1 2 3 4 C D E F G A B C, and you will continue again C D. In reverse also